నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ డిస్కషన్. పద కవిత పితామహుడు అన్నమాచార్య కీర్తనలను సామాన్యులకు కూడా చేరువ చేస్తూ ఆలయ రక్షణ, ధర్మ పరిరక్షణ చేస్తూనే పర్యావరణం గురించి మాట్లాడుతూ రైతులకు కావలసినటువంటి సేవ చేస్తూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురు, సామాజికవేత్త కొండవీటి జ్యోతిర్మయ్య గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే తల్లి. అమ్మ అని పిలవడం అనేది ఆధ్యాత్మిక గురువు అంటే ఓకే, అన్నమాచార్య కీర్తనలు విశ్వవ్యాప్తం చేయడంతో పాటుగా సామాన్యులకు కూడా చేరువ చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. బట్ అమ్మ అని పిలిపించుకోవడం అనేది, మీకంటే పెద్దవాళ్ళు ఏదేదో హోదాలో ఉన్నవారో, ఎంతో అంతస్తుల్లో ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని అమ్మ అని పిలవడం అనేది ఎలా అనిపిస్తుంది? ఆ ఫీల్ అనేది ఒకటమ్మా, ఆధ్యాత్మం అంతా మనకు నేర్పించింది ఏమిటనంటే విశ్వజనని కావటం. అది తప్పేం లేదు అసలు. మామూలుగా మనం గురువు అనిపించుకోవడం చాలా బరువు, చాలా కష్టం. అది ఈ భూమి మీద దాదాపుగా నాకు తెలిసి ప్రేమమూర్తులుగా మెలగటం అనే తత్వం అంతా అమ్మతనంలోనే ఉంటుంది తప్ప వేరే దేంట్లోంచి మనకి లభ్యం కాదు. ఇంకొకటి ఏంటనంటే గురువుని ఎవరిని పిలవాలి అనేది మనకు తెలియాలి. మొట్టమొదట ఆ పదం త్రిమూర్త్యాత్మకమైన ఒక సిద్ధిని పొందినటువంటి మహాత్ముల్ని మాత్రమే అనగలం. అందరినీ అనకూడదు. అట్లా ఒక అర్హత ఉందా, లేకుంటే వాటిలో ఏం నచ్చింది, ఏ క్వాలిటీ ఉంది అనేది చాలా, అది ఆచరణయోగ్యంగా అట్లా ఉన్నారా వాళ్ళు అనేది చాలా పరిశీలన చేసుకుని గురువు అని పెట్టుకోవాలి. అది ఎందుకో తెలీదు, మొట్టమొదటగా ఆ గురువు అనే శబ్దాన్ని తగిలించి చెప్పుకుంటూ వెళ్ళిపోయారమ్మా. చాలా బాధ కలిగించింది నాకు. బట్ హెల్ప్లెస్ అయిపోయా. ఆ తర్వాత నుంచి అందరినీ కూడా కరెక్ట్ చేయడం మొదలుపెట్టా. అమ్మ అట్లా అనకండమ్మా, మీరు నా దగ్గర పాఠం నేర్చుకోవచ్చు, ఆ రీత్యా మీరు గురువు అనొచ్చు కాక, కానీ మీరు నన్ను అమ్మ అన్నారనుకోండి, నాకు మీరు హెల్ప్ చేస్తున్నారు. నాలో ప్రేమ ఏదన్నా కాస్త కలుషితంగా ఉంటే దాన్ని ఇంకా మీరు ప్యూర్ చేయగలరు. యూ ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతున్నా. అట్లా మెల్లగా మార్చాను. యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ మై సాధన. నా స్పిరిచువల్ జర్నీని, నా సాధనని మీరు ఇంకొంచెం మెరుగుపరచడానికి నన్ను సంబోధనని బెటర్ చెయ్యండి. గురువు అంటే చాలా కష్టం అండి. గురువులు అందరికీ కుదరదు, అలా ఉండటం అందరికీ కుదరదు. అమ్మ అందరికీ అమ్మయే, ఎవరికైనా అమ్మయే. ఇందులో కన్నతల్లి మాత్రమే అమ్మ అని మనం చెప్పుకోం. మన సొసైటీ, మన సాంఘికమైన జీవనమే అమ్మతనానికి పెద్దపీట వేసింది. అంతేకాకుండా అమ్మ జగత్తు కాదు, జగత్తే అమ్మ. అర్థమవుతుందా? అమ్మ జగత్తు కాదు, జగత్తే అమ్మ. అప్పుడు ఆ ప్రేమ నిష్కపటమైంది, నిష్కళంకమైంది, శుద్ధమైనదిగా ఉండాలి అని అంటే ట్రై టు అందరి ఆడపిల్లల్ని అమ్మ అని పిలవండి అని చెప్తా. సో దట్ యూ విల్ హెల్ప్ అస్. ఇండైరెక్ట్గా వాళ్ళకి మీరు ఆ పవిత్ర భావాన్ని కలుగజేస్తారు. అట్లా కలిగినప్పుడు కదా అసలు అమ్మతనాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. లేకపోతే ఏం చేస్తుంది, మేడం మేడం అని పిలుస్తూ ఉంటే అసలు మన సంప్రదాయమే కాదు అది. ఇప్పుడు మిమ్మల్ని నేను పిలిచినా తల్లి అని పిలుస్తా తప్ప, లేదా అమ్మ చెప్పండి అమ్మా అంటా తప్ప, ఇంకొక మాటతో మేడం అని పిలవను నేను. ఇది మారాలి సంఘంలో, ఈ పిలుపు మారాలి. ఇది నా లోపల ఒక లక్ష్యం అన్నమాట. ఏ ఆడపిల్లని చూసినా ప్రతి ఒక్కళ్ళు అమ్మ అని పిలిచేలాగా మీకు అలవాటు చేసేటువంటి ఒకనొక భావాన్ని లోతుగా పెట్టి, అంతేకాకుండా మీరందరూ కూడా నాకు హెల్ప్ చేయాలి ఇన్ మై ప్రాక్టీస్. డోంట్ గివ్ మీ బరువుగా ఉండే గురు పదాన్ని ఇచ్చి నన్ను ఎక్కడో కూర్చోపెట్టవద్దు. మీ అందరిలో నన్ను చేర్చుకోండి. మీ అందరితో పాటుగా నేను ఉండాలి. ఐ నెవర్ వాంటెడ్ ఐడెంటిటీ. నేను ఎప్పుడూ కోరుకోలేదు. అది ఎందుకు అలా వచ్చిందంతే. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ది ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. అదే అసలైన సాధన. నేను మిమ్మల్తో గుర్తించాలి. అప్పుడు నాకు అంతర్యామి తత్వం తెలుస్తుంది. ఆ కనెక్షన్ బాండ్ అనేది డెవలప్ అవుతే తప్ప, అలా ఉంటే తప్ప. లేకపోతే ఏమవుతుందనంటే నన్ను ఎక్కడో పైన కూర్చోపెట్టి ఇంకా మీరు పాదాలు కడిగేసి నేను అసలు నా సహజ తత్వాన్ని మర్చిపోతా. సో అందుకని అలా పిలిపించుకోవడమే నాకు ఇష్టం అమ్మా. ఎవరు పిలిచినా గురువు అని నేను ఒప్పుకోను. ఓకే. అయితే ఇక్కడ మీరు అమ్మ గురించి చెప్పారు. అమ్మతో పాటుగా
మనం తింటున్నటువంటి అన్నానికి కూడా ప్రత్యామ్నాయం లేదు, నిజంగా లేదు. అమ్మ లేకపోయినా, అన్నం లేకపోయినా ఒక ప్రత్యామ్నాయం లేదు, మనం ఇంకా బతకలేం కూడా. సో అలా రైతుల కోసం కూడా మీరు కృషి చేస్తున్నారు. ఓన్లీ కొండవీటి జ్యోతిర్మయి గారు అనగానే అన్నమాచార్య గురించి కీర్తనలు పాడుతూ నగర సంకీర్తన చేస్తూ కనిపించేటువంటి ఒక వ్యక్తి ఇలా డిఫరెంట్ షేడ్స్లో కనిపించడం అని, ఒక రైతు గురించి మాట్లాడడం, పర్యావరణం గురించి మాట్లాడడం, ఈ స్పృహ అనేది చాలా మందిలో కనిపించట్లేదు కదా. పాడే ప్రతి వాళ్ళకి అట్లా ఉండదు, చాలా కొద్ది మంది వాళ్ళకి ఉంటుంది. ఎందుకనంటే ఆ సంగీతంలో ఉన్న శాస్త్రంలో పడిపోతారు. అది ఎలా బాగా పాడేయాలి, అందరు చప్పట్లు కొట్టాలి, దాని మీద పడిపోతారు. ఇంకా వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సోషల్ యాంగిల్తో టచ్ ఉండదు. నాకెందుకు అది కలిగిందనంటే, నేను క్రొత్తగా చేస్తున్నది కాదు, అన్నమయ్య ఇచ్చిన సందేశమే అది కదా. ఆ సందేశానుసారం నువ్వు పైకి లిఫ్ట్ చేయాలి తప్ప, నీ గొంతుంది కాబట్టి, బాగా పాడతా కాబట్టి, ఇంకా నేను ఆ శాస్త్రంలో మునిగి తేలాలి కాబట్టి, నేను బాగా పాడటం వల్ల అందరూ చప్పట్లు కొట్టాలి, నేను ఇంకొంచెం ఎర్న్ చేయాలి డబ్బు, న్యాచురల్గా అలాగే ఉంటుంది. కానీ నాకు అట్లా చిన్నప్పటి నుంచి లేదమ్మా. నేను క్రొత్తగా పుట్టించుకున్నది కూడా కాదు అది. చిన్నప్పటి నుంచి కూడా ఐ యూస్ టు హెల్ప్ పీపుల్. నాకు ఊహ తెలిసి 5వ క్లాస్ నుంచే నేను సర్వీస్ యాక్టివిటీస్లోంచి వచ్చేసా. నాకు 6th స్టాండర్డ్కి వచ్చేపాటికి ఐ న్యూ సో మెనీ థింగ్స్. అమ్మ నాన్న అట్లా పెంచారు. ఎప్పుడు కూడా కొత్త కొనేసి వాంట్స్ అన్నీ తీర్చేసి, వాంట్స్ కూడా కాదు, నీడ్స్ తీర్చేసి, కంఫర్ట్స్ ఇచ్చేసి అట్లా పెంచల. మా నాన్న ఎప్పుడు కష్టపడడానికి ఎప్పుడు పుష్ చేసేవాళ్ళు. ఆ కంఫర్ట్స్ని ఇవ్వడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడేవారు కాదు. అది నాకు చాలా దోహదపడింది. సాక్స్ చిరిగిపోతాయి కదా, ఆ చిరిగిపోయిన సాక్స్తోనే వెళ్ళమనేవాళ్ళు. నేను అలాగే మా పిల్లలు కూడా చేస్తాను. మా పాపని వాళ్ళ తండ్రి గారు చూసి, సాక్స్ చిరిగిపోయిందిగా అమ్మ, కొత్త సాక్స్ అడిగితే కొనిస్తాగా అంటే, మా పాపయ్య అంది, ఎందుకు నాన్న, ఇది షూ లోపల ఉంటుందిగా, ఎవరికి కనిపించదుగా, పర్వాలేదులే కొద్ది రోజులు వాడేసుకుంటా. అది ఎక్కడి నుంచి వస్తుంది? సీడ్. అలాంటి సీడ్ ఇవ్వాలి చైల్డ్కి. అట్లా నాన్న నాకు కష్టంతో పెంచారు తప్ప కంఫర్ట్స్తో పెంచలా. ఇవ్వగలరు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. దాని రీత్యా నాకు ఎదుటివాడు కష్టపడుతుంటే తెలిసేది. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. లేని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి మనం ఏం చెయ్యాలి అట్లా. నా స్కూల్లో ఒకసారి క్లర్క్ స్కూల్కి వస్తూ ఉంటే ఒక ట్రాక్టర్ గుద్దేసి చనిపోయారు ఆన్ ద స్పాట్. క్లర్క్ అయినా అందరికీ తెలిసిన ఆయనే కదా. అప్పుడు నాకు చాలా హృదయ విదారకం అయిపోయింది. మా టీచర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగా, ఏం చేస్తే బాగుంటుంది టీచర్ అని. అప్పుడు మనం గైడ్స్ ఉండేది, స్కౌట్స్ అండ్ గైడ్స్. ఆ టీచర్ నన్ను అట్లా ట్రైన్ చేసేది. నా మనసుకు తగ్గట్టుగా నా టీచర్లు కూడా, ఉపాధ్యాయులు కూడా ఉండేవాళ్ళు. సర్వీస్ ఓరియంటెడ్, పాట పాడటం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొనడం, ఇట్లా ఉండేదన్నమాట క్లైమేట్ అంతా. అలా ఉన్నప్పుడు న్యాచురల్గా ఏమవుతుందండి, ఆ హార్ట్లో ఉన్న ఆ సటిల్నెస్ ఎవరు పోగొట్టలేరు, ఇక అట్లాగే ఉండిపోద్ది, అది కంటిన్యూ అయిపోతుంది. అలా ఆ టీచర్కి అప్పటి రోజుల్లోనే 3,000 రూపాయల పైనగా 84లోనమ్మా నేను చెప్పేది, 83, 84 టైంలో ఆయన చనిపోతే అందరి దగ్గరికి వెళ్ళి నేను ఇలా జోలి పట్టడమే. ఎవరు ఎంత ఉంటే అంత. ఆ రోజుల్లో 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వటమే చాలా గ్రేట్. అటు ఇచ్చేవారమ్మా, అందరూ ఇచ్చారు తల్లి. అలా ఇస్తే మొత్తం పోగు చేసి కౌంట్ చేసి అన్ని డబ్బులు తీసుకెళ్ళి ఆవిడకి ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. అట్లా ఐ ఆపరేషన్స్ చేయించడం కానీ, ఎక్కడెళ్ళినా ఆ సర్వీస్ చేయడమే, వేరే ఇది తెచ్చుకోవాలనేది ఏం లేదు. ఆ సర్వీస్ని ఎలా చెయ్యాలి, చేస్తే ఎలా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, తర్వాత ఎలా చేస్తారు. కొన్నిసార్లు అయితే ఏం చేసినా కూడా గుర్తులేదమ్మా. మీరు ఏదన్నా వెబ్సైట్లో చదివి అలా చేశారా, అవును కదా అప్పుడు అలా చేశానని గుర్తు తప్ప మర్చిపోయా, అన్నీ మర్చిపోయా, చేసినవన్నీ మర్చిపోయా. చిన్నప్పుడు కదా ఇది టక్కన గుర్తొస్తుంది, అందుకే మీతో షేర్ చేస్తున్నా. అట్లా అన్నమయ్య ఏదైతే తన సంకీర్తనలో, అన్నమయ్యకి ప్రత్యేకంగా జీవితం లేదమ్మా. ప్రజలు ఏడిస్తే ఏడ్చాడు, నవ్వితే నవ్వాడు.
అలా తన దారెమ్మట వెళ్తూ ఉన్నప్పుడు మగ్గం నేచేటువంటి వాళ్ళు, ఆ పొలాల్లో పనులు చేసుకునేవాళ్ళు దారెమ్మట పోతా ఉంటే ఆ వాళ్ళని చూసి మీ వ్యవసాయం ఎలా జరుగుతుంది, మీ కుటుంబం ఎలా ఉంది, అన్ని యోగక్షేమాలు అడిగేవాడు ఆయన. మనలాగే అడుగుతాంగా మనం, అట్లాగే అడిగేవాడు ఆయన కూడా. కొండపైకి వచ్చినటువంటి రైతుల్ని ఒక్కొక్కసారి అడిగేవాడు. వాళ్ళు ఏం చెప్పేవారు, ఏదైనా ఈ వెంకటేశ్వరుడే కదా అని చెప్పేవాళ్ళు. ఆయన మీద అని అంటే మరి అలా కాదు, తేళ్ళు చెరులు పావులు అన్నీ ఉంటాయి కదా, మరి మీకు ఎట్లా గుర్తుందంటే ఏం పర్వాలేదు, ఈయన మా ఇంటి కులదైవం, చూసుకుంటాడు ఆయన, వాడు చూస్తున్నాడు, మేము చేసేది ఏం లేదు. ఆ బ్రహ్మ పదార్థాన్ని పండించేటువంటి వాళ్ళకున్న ప్రపత్తి సోకాల్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉన్నదని మనం ఘంటాపదంగా చెప్పలేమమ్మా. చాలా కష్టం. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి అలాంటి అట్మాస్ఫియర్లో అలాంటి ఒక క్లైమేట్లో పెరిగిన వాళ్ళు అయితే తప్ప. అలా అన్నమయ్య ప్రతి సంకీర్తనలో ఎండ కానీ నీడ కానీ ఏమైనా కానీ కొండల రాయుడే మా కుల దైవం, కొండల రాయుడే మా కుల దైవం, మా ఇంటి దైవం, కులదైవం, నిజదైవం. మాకేంటి ఈ తేలు వస్తే ఏంటి, పాము వస్తే ఏంటి, జెర్రులు వస్తే ఏంటి, ఏం పర్వాలేదు, ఆయన రక్షకుడుగా మాకున్నాడు అనే భరోసాని వాళ్ళు చెప్తే అన్నమయ్య దానికి రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏవేవి మాటలు అన్నారో అదే మాటలు పెట్టేశాడు. చీమగాని దోమగాని చెలది ఏమైనా గాని గాముగాని నాముగాని కానీ ఏమైనా కాలకోట విషమైన గ్రక్కున మింగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవం. ఏమి మాటలు ఇవన్నీ! వాళ్ళ నోట్లోంచి వచ్చిన అలవోకగా వచ్చిన మాటని సంకీర్తనలో పెట్టేశాడు. అంటే ఆయన ఎంతగా స్పందించి ఉంటాడు. ఏమాత్రం స్పందన మనకున్నది ఈ సమాజం పట్ల. ఎవరన్నా స్పందిస్తూ ఉంటే వీళ్ళు పిచ్చాళ్ళు, డబ్బు సంపాదించుకోవడం తెలవదు, ఇలా ఖర్చు పెడుతున్నారని అంటారు. ఎవరుంటారు మనకి చేసేవాళ్ళు వెనకాల? ఎవరు మనకి అన్నం పెడుతున్నారు? ఎవరికి మనకి వస్త్రం నేచిస్తున్నారు? వీళ్ళందరినీ మర్చిపోయి మనం బతికేద్దామా? ఇంతకంటే దౌర్భాగ్యమైన జీవితం ఉంటుందా? ఇది ఎప్పుడు నన్ను కలచివేస్తుందమ్మా. ఇప్పుడున్న సంఘంలో ఇంకా ఎక్కువ, ఇప్పుడున్న సంఘంలో చాలా ఎక్కువ. నేను కచేరీకి గనక ₹1 ఎక్కువ అడిగితే అంత అడిగారని అంటారు. ఎలా చేయను నేను ఈ కార్యక్రమాలన్నీ? నేను కచేరీ చేసిన డబ్బుతోనే ఇవి చేస్తున్నా, లేదా నేను పాఠం చెప్పిన దాంట్లో వచ్చిన డబ్బుతోనే ఇవన్నీ చేస్తున్నా. నేను ఎవరిని స్పాన్సర్ అడగలేదే, ఎవరిని డొనేట్ చేయమని నేను అడగలేదే. ఇన్ని కార్యక్రమాలు ఇట్లా నెరపటానికి నాకు ఆ సమాజం పట్ల ఉన్న బాధ్యత. మీరు అంటున్నారే ఇవన్నీ ఎందుకు చెయ్యాలి, పాట పాడితే చాలదా? అవును కదా, అవసరం లేదు కదా. కానీ ఏ అన్నమాచార్య అయితే ఫాలో అవుతూ ఉన్నానని నేను చెప్తున్నాను, అనుచరణ, అనుసరణ, అనుకరణ అని 3 ఉన్నాయమ్మా. ఈ మూడింటికి సాకార రూపం ఏదైతే ఉందో అది అన్నమయ్యని నేను పట్టుకున్నాను గనక తప్పకుండా అట్లా చేస్తేనే నేను ఆ సంకీర్తన అట్లా పాడగలను, లేకపోతే పాడే అవకాశమే లేదు. ఐ నీడ్ టు ఫీల్ అట్ ది శుక్ర లెవెల్, బుద్ధిక్ లెవెల్ కాదు. ఆ శుక్రుడు ఆ ఫీలింగ్ లెవెల్ నుంచి పాడగలిగితే మీలో ఏదన్నా మూమెంట్ వచ్చి అక్కడ వాళ్ళ చేత కూడా స్పందింపజేసి మంచి కార్యక్రమాన్ని చేయించగలను. లేకపోతే ఎందుకమ్మా ఈ సంగీతం? నాకు ఈ రాగం గుర్తుండి, తాళం గుర్తుండి, పక్క వాళ్ళు గుర్తుండి, అన్నీ గుర్తుండి నేను సంకీర్తన పాడుతున్నానంటే సంకీర్తన కాదు, శాస్త్రం. నా దృష్టిలో అది ఉత్త శాస్త్రం. నేను మైమరిచిపోయి పాడినప్పుడు మాత్రమే అక్కడ గోవిందుడు ఉన్నాడు. అది నాకు ఇష్టమైన ప్రక్రియ. ఎందుకనంటే ఈ సంగీత కళలో 3 ఉంటాయమ్మా. ఒకటి శాస్త్రము, కళ, యోగం. అన్నమయ్య పాడినా, త్యాగరాజస్వామి పాడినా, దీక్షితరు పాడినా, నారాయణ తీర్థులు పాడినా వాళ్ళు ఈ సంగీతాన్ని యోగానికి ఉపయోగించుకున్నారు, శాస్త్రంతో ఉండిపోలేదు. ఇప్పుడు సంగీతం అంతా శాస్త్రంతో ఉండిపోతుంది. హృదయాన్ని కదిలించగలగాలి, అది కళ. కదలడల్లా, హృదయం కదలడల్లా, పాషండమైన హృదయాలు.
ఆయన్ ఏజ్ అంటారు, ఈ యుగాన్నే ఆయన్ ఏజ్ అంటారు. కదలడల్లా, చేస్తే మనకేంటి? అసలైన సిసలైన మంత్రం ఏంటంటే నాకేంటి అనే మంత్రమే నడుస్తుంది ప్రపంచంలో. ఇది చేస్తే నాకేంటి? ఇట్ ఈస్ నాట్ గుడ్. సో అన్నమయ్య చేసింది ఏంటనంటే సంకీర్తన యోగం చేశాడు. ఇప్పుడు ఆయన నేను అనుకరిస్తున్నానా? ఐ హ్యావ్ టు డిసైడ్ ఏం చెయ్యాలి అనేది. ఇప్పుడు ఏది మనం వాళ్ళ స్ఫూర్తితోనో లేకపోతే వాళ్ళ ఒక ఐడియలిస్టిక్ థాట్స్తో మనం చేస్తున్నామో అది మనం అయిపోవాలమ్మా. అది మనం అయిపోవడమే యోగం అంటే. ఆ అయిపోవడం గురించే నా ఈ తాపత్రయం అంతా. హ్యావ్ అ సోషల్ కాన్షియస్నెస్. వ్యక్తిగత శీలం ఎట్లాంటిదో సామాజిక శీలం కూడా అట్లాంటిదే. అదర్వైజ్ డోంట్ స్పీక్ అబౌట్ స్పిరిచువాలిటీ. మాట్లాడరాదు అసలు. అందుకని మనం సంకుచితమైన ఆలోచనతో నేను ఆధ్యాత్మంగా ఉన్నాను కాదు. ఆధ్యాత్మం అంటేనే చాలా ఇంట్లో బాధ్యతను ఎట్లా నేర్పుతున్నామో సామాజికమైన బాధ్యతను కూడా అంతే చక్కగా నేర్పాలి. లేకుంటే అంత సులువుగా ఈ ఆధ్యాత్మం అర్థం కాదు. అందులోనూ అన్నమాచార్య చెప్పింది కూడా అదే కదా. ఇప్పుడు లలితమైనటువంటి పదాలు, జానపదులు మాట్లాడుకునేటువంటి పదాలతో చెప్పాల్సిందంతా చెప్పేశాడు. మనం ఏం చెయ్యాలి, భగవంతుడు ఏం చూసుకుంటాడు, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు మనం ఆయన్ని అనుసరిస్తున్నాము, ఆయన ఫాలో అవ్వాలి అంటే ఏం చేయాలని చెప్పిన దాంట్లో మనం ఎంతవరకు అవన్నీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామా, మనం ఇంజెక్ట్ చేసుకున్నామా అనేది ఉంటుంది కదా. దానినే విద్య అంటారు. విత్ అంటే తెలియట అమ్మ, విద్య అంటే తెలియబడుట. వీడు మనకి తెలియబడాలి అని అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ కీ, దట్ ఈస్ ఐ మై సెల్ఫ్, ఐ యామ్. నాకు వాడు తెలియడం అనేది ఎక్స్టర్నల్ స్టడీ కాదు, ఇంటర్నల్ స్టడీ. దాన్ని నేను అంతర్లీనంగా అంతర్గతమైనటువంటి శోధన చేసి నేను పని చేస్తున్నానా లేదా, నాకు అది తృప్తినివ్వాలి. తృప్తినివ్వనప్పుడు ఈ సంగీతం డబ్బు సంపాదించుకోవడానికే ఉంటుంది, మెటీరియల్ ఫార్మే. సో నాకు మ్యాటర్గా ఎక్కువ కంటే కూడా స్పిరిట్తో కనెక్టివిటీ ఉండేటువంటి మ్యాటర్ని పట్టుకోవడం ఇష్టం. అందుకని దాదాపుగా నా యాక్టివిటీస్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయనంటే 1000 మంది రాకపోవచ్చు, 100 మంది కదిలినా కూడా, 100 మందికి ఆ కదలిక వచ్చినా కూడా నేను చేస్తున్న ఈ సంకీర్తన యజ్ఞం ముందు తరాల వాళ్ళకి అందిపోతుంది చాలు. అంటే నేనేం వివేకానందుడు కాదు. వివేకానందుడు అంతటి వాడే 100 మంది రండిరా ఈ మొత్తం భారతదేశ రూపురేఖలు మారుస్తా అన్నాడు. అప్పుడే రాలే, ఇప్పుడు ఎందుకు వస్తారమ్మా? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ? డోంట్ ఎక్స్పెక్ట్, యూ డూ ఫర్ ఇట్. దానికి నువ్వు పని చేయి తప్ప నువ్వు దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకు. అరే స్పందించలేదు జనాలు, స్పందించారు జనాలు, చప్పట్లు కొట్టే, వేటి కోసం కాదు. నేను ఏ పని చేసినా నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే చేస్తున్నా తల్లి, ఇంకొకళ్ళు ఉద్ధరించుకోవడం మాత్రం కానీ కాదు. ఈ ప్రక్రియ అంతా కూడా నాలో ప్రేమ ఇంకా వికసించాలి. నాలో ఆ లోతులో ఉన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే అవన్నీ సరిదిద్దాలి. దానికి నేనే కారణం అవుతాను, బయట ఏదీ కారణం కాదు అని తెలియటం అమ్మ. దాన్ని ప్రాక్టికల్గా పెట్టడం ఉంది చూసారా, దట్ ఈస్ నథింగ్ బట్ స్పిరిచువాలిటీ. కళ్ళల్లో చెమ్మ ఎందుకు వస్తుంది మీరు మాట్లాడుతున్నప్పుడు? మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నారనా, లేకుంటే ప్రపంచానికి కావాల్సింది మీరు ఇస్తున్నారు అనా, తెలియ చెప్తున్నారనా, ఎందుకలా? నో, అది చేసినప్పుడు వచ్చేటువంటి ఒక స్పందన, ఆనందం, అది చేస్తుంటే నాలో ఉన్న ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఎక్కడ ఏ కోసైనా గర్వం లేదు. ఇది ఘంటాపథంగా చెప్తాను. ఎక్కడ అంటే ఇది చెప్పడం కూడా గర్వమే అని కొంతమంది అంటారు, బట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ టు ఎక్స్ప్రెస్. మనం హ్యూమన్ గనక కొన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనకి కావాలి. అలాంటప్పుడు ఆ మాట ఉపయోగిస్తాం అంతే. ఆ తరుణంలో ఎప్పుడు మా తాతగారు చెప్పిన 3 విషయాలు నాకు గుర్తుంటాయి. నేను ప్రార్థనలో పెట్టేది అదే, ఇతరులకి చెప్పేది అదే, నేను చేస్తున్నది అదే. తాతగారు ఏమంటారంటే, మా తాతగారు కొత్త రాంకోటయ్య గారు, ఆయన రాజయోగి. ఆయన అంటారు, నీ ప్రార్థనలో ఏమి పెట్టాలి అని అడిగితే, ఏం లేదు బాబు గారు, అందరూ బాగుండాలని నమస్కారం పెడదాం, రండి కూర్చోండి ప్రార్థన చేసుకుందాం అంతే. చాలది ఒక్క పాయింట్. రెండవది అంటారు,
ఉపకారము చేయగా ఉండగ వలయున్. ఉపకారం చేస్తే నువ్వు ఉంటావు అని అంటారు అందరూ. అట్లా కాదు, నువ్వు ఉండాలనంటే మంచి పని చెయ్యాలి. అవును, ఎంత బాగుందండి. నిజమే. యోగం అంటే ఇట్స్ ఎ రివర్స్ ప్రాసెస్. ఉపకారము చేయగా ఉండగవలయున్ అన్న మాట ఎక్కడ మనకు కనిపిస్తుంది? ఓ, ఉపకారం చేస్తే కదా మనం బాగుంటాం అన్నది. అట్లాగా చెప్పలా రాజయోగులు. ఏమన్నారు? నువ్వు ఉండాలనంటే మంచి పని చెయ్యి తల్లి అని చెప్పారు. ఇంకా మూడోది అన్నారు, నీ దయ వల్ల నీ పాదాలు పట్టుకున్నాను తండ్రి. మనం ఏమంటాం? నేను వారి పాదాలు పట్టుకున్నాం అంటాం. కానీ తాతగారు అట్లా అన్నారు, ఆయన దయ వల్ల నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నావు. ఆ దయ లేకుంటే ఆ పాదాలు కూడా పట్టుకోలేము మనం. అస్సలు క్వశ్చన్ లేదు. నీ దయ వల్ల నీ పాదాలు పట్టుకున్నావు, ఎట్ట ఉద్ధరిస్తావు అట్ట ఉద్ధరించు. నువ్వు ఏ కార్యక్రమం చెప్పాలనుకుంటున్నావు, చేయించాలనుకుంటున్నావు, అది నీ సంకల్పం, నా సంకల్పం కాదు. అందుకు చెమ్మగిల్లుతాయి నాకు. ఏ పని చేసినా అది ఆయన సంకల్పంగానే జరిగింది తప్ప నా సంకల్పంగా ఒక్కటి కూడా జరగలేదమ్మా. అందువల్ల ఎప్పుడు అనుకుంటా, నన్ను ఇంకా ఉపయోగించు. ఆ ఉపయోగించడంలో చాలా బ్రషింగ్ చేస్తూ ఉంటాడు. బాగా రుద్ది సాన పెట్టేస్తాడు. ఈ మామూలు సాన కాదమ్మా. ఎంత సాన పెడతాడంటే హృదయంలో రంపంత కోసేస్తుంటాడు. అది అనుభవించే వాడికే తెలుస్తుంది. అయినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకనంటే ఆ లోపల ఉన్న మనస్సు మీద ఉన్న పొరలు తెగుతూ ఉంటాయి కదా, అప్పుడు స్వచ్ఛంగా బయటకు వస్తాం కదా. అందుకు ఈ ఆనందం. ఇంత బాగా తీర్చిదిద్దుతున్నావా, అది యోగ సాధన చేసేవాడికి తెలుస్తుంది. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో. ఆ లోతులకు వెళ్తున్న కొద్దీ నీలో కండిషన్స్, నీలో థాట్ ప్రాసెస్, నీలో చేసే పని యందు చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఏ ఏ లెవెల్లో చూపిస్తున్నావు? ఏదైనా వస్తుందని చూపిస్తున్నావా? ఒక ఒక పేరు ప్రతిష్టని నిలబెట్టుకోవడానికి చేస్తున్నావా? చాలా ఉంటాయమ్మా. ఏం ఆలోచించి చేస్తున్నావు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దాని నుంచి, ఇవన్నీ ఉంటాయి. అందువల్ల అది ఎప్పుడూ కూడా మనల్ని పాలిష్ చేయడమే ఆయన. ఆ పాలిష్ చేయడంలో కూడా ఎట్లా చేస్తాడంటే రూట్గా చేసేస్తాడు. హోమియోపతి అన్నమాట. ఆ రూట్ని ఎప్పుడు క్లీన్ చేస్తామో మనకు ఆ ప్రేమ స్వచ్ఛత తెలుస్తుంది. సో మీరు కొన్ని ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నారు, భగవంతుడి సేవలో ఉన్నారు, అన్నమాచార్య కీర్తనల్ని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నంలో ఉన్నారు, ఆధ్యాత్మ గురువు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత చూసి, అవునా ఇంత ఇంట్లో ఉన్నారా? మామూలుగానే ఒక పేరున్న వాళ్ళు, లేకపోతే విశ్వవ్యాప్తమైన వాళ్ళు, ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళు, వీళ్ళు చూసుకుంటే ఇల్లు చాలా విశాలంగా ఉంటుందేమో, చాలామంది పని వాళ్ళు కనిపిస్తారేమో, ఇవన్నీ ఉంటాయి. బట్ మీ పని మీరే చేసుకుంటారు. ఇదే చిన్న ఇల్లు అయినప్పటికీ కూడా ఇందులోనే చాలా తృప్తిగా ఉన్నారు. ఎందుకలా? నాకు పెద్దవాళ్ళు చెప్పారమ్మా, ఇల్లు ఎప్పుడు కూడా చిన్నదయ్యి ఉంటే హృదయం విశాలం అయ్యి ఉంటుంది అని. అది ఎందుకో అలా నాటుకుపోయింది. అఫ్కోర్స్ అంత పెద్ద ఇంట్లో ఉండడానికి కూడా నాకు అవకాశం లేదు కూడా. సో పిల్లలు కనిపించాలి నాకు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియాలి. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ మై గుడ్. అందుకని స్వామిని ఎప్పుడు చెప్తా అనమాట, గురుదేవుల్ని ఎప్పుడు అంటూ ఉంటా, థ్యాంక్ యూ గాడ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ మీ, థ్యాంక్ యూ గాడ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ నాట్ గివెన్ మీ. ఇవ్వడానికి కూడా వెరీ ష్యూర్. అప్పుడు పిల్లలు కనిపెడతా ఉంటారు, అందరూ ఒక చోట ఉంటాము. లేదంటే ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. తర్వాత మనం ఏడ్చినా లాభం లేదు. సో ఒక సంసారాన్ని నడుపుతూ ఉన్నప్పుడు తప్పకుండా వాటన్నిటినీ బాధ్యతాయుతంగా చేయాలమ్మా. మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియాలి, వాళ్ళు చేసే ప్రతిదీ కూడా మనకు చెప్పాలి. మనం అట్లా ఓపెన్గా వాళ్ళతో ఉండాలి. సో నాకు కూడా ఇష్టమైనటువంటి ఒకానొక పరిస్థితి ఇది. అలాగే వాళ్ళకు కూడా ఉపయోగం అయ్యేటువంటి ఒకానొక ప్రాక్టీస్. సో ఏం లేదు, ఎక్కువ ప్రాక్టికల్గా ఉంటాను. కొంచెం సింపుల్గా ఉంటే కొంచెం డబ్బులు మిగులుతాయిగా, అప్పుడు బాగా మంచి ఇంకో పని చేయొచ్చు, ఎవరిని అడగక్కర్లేదు. సో అందుకోసం ఏంటంటే డబ్బు దాచాను అని అంటే దాని అర్థం ఏంటంటే
ఏదో ఒక మంచి ఇంకొక పనిని దానికి ఉపయోగిస్తున్నారు. చేయాలి, దానికోసం పెట్టాలి అనే దాన్ని ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. లేదు మనం ఊరికనే ఎంత ఖర్చు పెట్టుకుంటామమ్మా, ఎంత ఖర్చు పెట్టుకుంటే కూడా మనకి తృప్తి ఉంది చెప్పండి? ఎంత కట్టుకున్నా తృప్తి లేదు, ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత వస్తువు తెచ్చుకున్నా తృప్తి లేదు. మీరు చూస్తున్న ఇవి ఏవి కూడా నావి కాదు, ఎవరో ఒకరు తెచ్చిపెట్టినవే. ఈ వస్తు రూపంలో ఉండేది కూడా నాది కాదు. సో సింపుల్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బెటర్గా ఆలోచిస్తాము. ఆ సంకుచితమైన భావం కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకనంటే మ్యాటర్ ఎక్కువ ఉన్న చోట, అంటే వెల్త్ ఉన్న చోట స్పిరిట్ ఉండదమ్మ. సౌండ్ ఎక్కువ ఉంటుంది, స్పిరిట్ ఉండదు. సో వేర్ ఐ డినై ఎవ్రీ టైం. సో సింపుల్గా ఉండు, అందంగా ఉండు, బాగుంటుంది. వేర్ నీకు ఎక్కువ పని వాళ్ళతో కూడా పని లేదు, నువ్వే చేసుకోవచ్చు పని. నీకు అది ఫిజికల్ ఎక్సర్షన్, మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎందుకు థ్రెడ్మిల్తో తిరగాలి? ఇది చేసుకుంటే శుభ్రంగా ఉంచుకుంటే చాలదా? కొంచెం ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా ఇట్లా ఉంటే బాగుంటుంది. ప్రాక్టికల్. మీరు ఒక ఫౌండేషన్ పెట్టారు, ఆ తర్వాత ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆ తర్వాత ఒక పెద్ద ఆఫీస్ మెయింటైన్ చేసుకోవాలి. యూజువల్గానే ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు ఇవన్నీ అనగానే ఒక ఆశ్రమం కైండ్ ఆఫ్ సెటప్ అనేది కనిపిస్తుంది. చుట్టూ అక్కడ నలుగురు తిరుగుతూ కనిపిస్తారు, ఒక హడావిడి వాతావరణం అనేది ఉంటుంది. అలాంటిది ఏం పర్లేదు అనిపిస్తుందా మీకు, లేకపోయినా ఓకే అనేది? ఇప్పుడు అసలు ఆశ్రమాలు ఎక్కడున్నాయిరా తల్లి? దెర్ ఈజ్ నో ఆశ్రమ్ ఆన్ ది ఎర్త్. నో, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ బిజినెస్, దట్స్ ఇట్. నేను ఏదైనా చేస్తే కొంచెం వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిపోదాం అనుకుంటా. ఇక నాకు ఇవేమి ఇష్టం లేదు, ఆశ్రమాలు పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, ఇవి చెయ్యాలి, ఏం లేదు. మంచి ప్రకృతిలో ఉండాలి, చక్కగా ఆ చెట్లు ఇచ్చేటువంటి శ్వాసని పీల్చాలి. అది నన్ను బ్రతికించడానికి అది అంత త్యాగం చేస్తుంటే నాకేమీ అర్థం కానప్పుడు అనవసరం పెద్ద దీనికోసం ఆరాటపడాల్సిన పని లేదు. పట్టుచీర కట్టుకుందామనే వ్యామోహమా? అది లేదు. ఏదైనా నగ పెట్టుకుందామా? అది లేదు. అలాంటప్పుడు నేను ప్రకృతికి సర్వ్ చేయటంలో ఏదో ఒక పర్పస్ బెటర్గా ఉంటుంది కదా. మా మాస్టర్ గారు ఒక మాట అనేవారు, అందరూ కలిసి ఒక చక్కటి విలేజ్లో అందరూ ఒక మంచి ఒక విలేజ్ని తయారు చేసుకుని పరస్పరత్వాన్ని పెంచుకుని, మీకు కావాల్సినవి నా దగ్గర ఉంటాయి, నా దగ్గర కావాల్సినవి మీ దగ్గర ఉంటాయి, అందరూ కలిసి చక్కటి వ్యవసాయం చేసుకుంటూ అలాంటి ఒక విలేజ్ని ఒకటి మనం డెవలప్ చేసుకోలేమా ఆధునిక ప్రపంచంలో? అలా డెవలప్ చేసుకోలేనప్పుడు చచ్చిపోవడం మేలన్నారు. నేను ఆ 10 మందిని కూడా తీసుకురావడం చాలా కష్టం. ఎందుకనంటే ఇద్దరున్న చోట జుట్లు పట్టుకోవడమే అవుతుంది. ఎందుకనంటే వాడి ఒపీనియన్ వాడిది, నా ఒపీనియన్ నాది, అది సింక్ అవ్వదు. దానికంటే నేనేదో వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిపోయాను అనుకోండి, నాకేదో కొంచెం భూమి ఉంది, అది దాంట్లో వెళ్ళి వ్యవసాయం చేసేసుకుందాం. ఇక ఈ వాళ్ళని వీళ్ళని బాగు చేయడం మన వల్ల కాదు. ఎవరో కావాలనుకుంటే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఆధ్యాత్మం కావాలంటే చెప్తాం, అంతే తప్ప నో ఆశ్రమ్స్ ఆఫ్ దట్ సార్ట్. బికాస్ దెర్ ఇస్ నో ఆశ్రమ్ ఆన్ ది ఎర్త్. ఇంత సింపుల్గా ఉండడం, మామూలుగానే గురువు గారు లేకపోతే కొంచెం పేరు వచ్చింది అనగానే స్వర్ణ కంకణాలు, గండ పెండేరాలు ఇలాంటివన్నీ కనిపిస్తాయి కదా. ఇంత సింపుల్గా మీరు వేసుకున్న గాజుల దగ్గర నుంచి అలాగే ఉండడం ఇష్టమా అసలు? ఒక్కటమ్మా, మనం గండ పెండేరాలు లేకపోతే పెద్ద పెద్ద ఇవో అవన్నీ ఏంటనంటే చాలా బాధ్యతను పెంచేస్తాయమ్మా. ఎలాంటి బాధ్యత అంటే నువ్వు అట్లాగే ఉండాలి సొసైటీలో చూస్తే. అలా ఉండకపోతే వాళ్ళు చూడలేరు. యూ టేక్ ఎనీ సెలబ్రిటీ, నిన్ను అలా చూడటానికి ఇష్టపడతారు. కొంచెం కూడా దానికంటే తక్కువగా ఉన్నావనంటే వాళ్ళ ఒపీనియన్సే మారిపోతూ ఉంటాయి. అది ఎంత కష్టం అమ్మా. ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నా, అందరూ అలాగే తెలుసు వాళ్ళకి. బికాస్ నేను మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు కూడా పిల్లలు అదే అంటున్నారు, అమ్మ నువ్వు అట్లాగే ఉంటావా, ఇలాగే ఉండకు ఇంకెట్ట ఉండమంటావా నాన్న అని. ఇంతకంటే ఇంకేమన్నా మారుస్తావా, ఏమన్నా చేస్తావా? ఏమి చేయనట్టుగా ఉంటా. నీకు ఇష్టమా, ఇష్టం లేదా? అబ్బాయి ఆ ఇష్టం కాదమ్మా. అలాగే అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు మీరు, ఏమీ మార్పు ఏం లేదు మీలో.
కొంచెం ముసల్దాన్ అయ్యాను అన్న అని చెప్పా. 50 ఏళ్ళు దాటినాయి కదా, ముసల్దాన్ అయ్యాను, ఏం చేంజ్ లేకపోవడం ఏంటి అన్న. అంటే లేదమ్మా, మేము చూస్తున్నాం అప్పుడు ఇప్పుడు మీరు అలాగే ఉన్నారు, ఏమి మీకు అంటే వేషము భాష లేకపోతే ఇంకొకటో ఇంచుమించుగా అలాగే ఉంది మీకు. ఏమోనయ్యా, నాకు అట్లాగే ఉండడం ఇష్టం, మోర్ సహజత్వం కావాలి, నాకు ఎప్పుడు సహజంగా ఉండడం కావాలి, సహజంగా మాట్లాడాలి, తెచ్చుకు పెట్టుకుని మాట్లాడటం నాకు చేత కాదు, అట్లా నేను ఉండలేను అని చాలాసార్లు చాలామందికి చెప్పాను. ఇదంతా మీ వచ్చినటువంటి ఆలోచన ఇవన్నీ సహజంగానే వచ్చాయా? అన్నమయ్య తీసుకొచ్చినటువంటి మార్పు ఏమైనా ఉందా ఇందులో? చాలా ఉందమ్మా. అన్నమయ్య సంకీర్తన చదివిన తర్వాత, పాడిన తర్వాత, ఎందుకనంటే నేను రోజు ఒక సంకీర్తనని పారాయణంలాగా చేసుకుంటా, పాడుకుంటా. లేకపోతే గొంతు నొప్పి పుట్టిందనుకోండి ఆపేస్తా. ఈరోజు ఏం చేశారు? ఈరోజు గురుదేవులు చెప్పిన క్రియాయోగాన్ని గురించి చదివా. అంటే అది చేస్తూ ఉంటా కానీ మళ్ళీ వింటూ ఉంటే చాలా ఇష్టం. అలా చేస్తూ ఉంటా, వింటూ ఉంటా. గురుదేవుల పతంజలి యోగ సూత్రం వింటాను, కాసేపు పాడుకుంటాను. మరి వంట ఎవరు చేస్తారు? నాకు వంట చేసుకుంటాను. పెద్ద మంచి వంట ఏం రాదు కానీ పర్వాలేదు, బాగానే చేస్తా. ఓకే, వంట చేస్తా, మొత్తం క్లీనింగ్ చేస్తా హౌస్ అంతా. ఇవన్నీ చెప్తే నిజమేనా అంటారేమో కదా మీ వాళ్ళందరూ. అవును. మరి ఏం చేద్దాం, ఒక రోజు ఉంటే తెలుస్తుంది నాకు. అది కూడా ఏ డే విత్ జ్యోతిర్మయి గారు నాతో ఒక రోజు ఉంటే చక్కగా అమ్మ ఏం చేస్తుందో తెలుస్తుంది. తప్పకుండా అన్నమయ్య ఇచ్చిన ప్రేరణే ప్రతి పని కూడా. ఏ పని చేసినా అన్నమయ్య ఇచ్చిన ప్రేరణే. అది దీనజనుల సేవ, నారాయణ సేవ, ఏదైనా కూడా ఆయన పదంలోంచి వచ్చిందే నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. అది ఇప్పుడు కాదు, నేను నేర్చుకుంటున్నప్పుడే అమ్మని అడిగినటువంటి మాట కదా. నేను నేర్చుకుంటున్నప్పుడే అమ్మ, నాకు అంత తెలుగు రాదు, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా, నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. సో నాకు రాదు పెద్దగా తెలుగు కూడా ఉండేది, క్లాస్ ఉండేది. ఇంత తెలుగు రాదుగా. అన్నమయ్య చెప్పిన ఆ తెలుగు మనకి చిన్నప్పుడు ఏం తెలుసు, ఆచ తెలుగు అంత రాదుగా. అమ్మని అడగడం జరిగింది నేను. ఆ సంకీర్తన ఏంటంటే బాలమురళి గారు పాడినది అనమాట. అదేనమ్మా. కడుపెంత తాగుడుచు కొడుపెంత దీనికై పడని పాట్ల నిల్ల పడి పొరల నేల. కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నిల్ల పడి పొరల నేల. పరుల మనసునకు ఆపదలు కలుగగజేయ పరితాపకరమైన బ్రతుకేలా. సోరిది ఇతరుల మేలు సైపగలేక తిరుగుచుండెడి కష్టదేహమిది ఏడా. కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై పడని పాట్ల నిల్లపడి పొరల నేల. ఇంత తెలుగు తెలియదుగా, అమ్మని అడగడం. అమ్మ చెప్పింది, అమ్మ ఎంత బాగా చెప్పారు, ఇట్టు కూడా పాడచ్చా సంగీతం అనుకున్నా. అప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. ఐ వాజ్ డూయింగ్ మై డిగ్రీ ఇన్ కర్ణాటక సంగీతం. అప్పుడు అబ్బే లాభం లేదు, మనం ఈ సంగీతం పాడాలి, ఈ పదాలు పాడుకోవాలి, అప్పుడే ఆనందం కలుగుద్ది అంటే ఆ టచ్ చేసినటువంటి క్షణం అది. అంతవరకు పాడిన శాస్త్రీయ సంగీతం ఏటో ఎగిరిపోయింది. అప్పటి నుంచి కనెక్షన్ అనేది మొదలైంది, కంటిన్యూ అవుతుంది. అప్పటి నుంచి ఇంకా అన్నమయ్య సంకీర్తనలో స్పెషలైజ్ చేసిన దగ్గర నుంచి ఇంకా యూస్ టు సీ మిరాకిల్స్ అన్నమాట ఇన్ మై లైఫ్. ఎవ్రీ మూమెంట్ ఆ సంకీర్తన నేర్చుకోవటం, దాని అర్థం తెలుసుకోవటం. అప్పుడు ఎట్లా అర్థం చెప్పడం అంటే డిక్షనరీ మీనింగే. నాకు యోగపరమైన అర్థం తెలియదు, అయినా కూడా ఆనందమే. అది లెర్నింగ్ స్టేజ్ కాబట్టి ఇట్స్ నాలెడ్జ్, దట్స్ ఇట్. బాగానే కోపప్ చేసేదాన్ని, అర్థాలు రాసుకునేదాన్ని, ఆ సంకీర్తన నేర్చుకునేదాన్ని, అన్నీ బాగానే నడిచేది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఒకవేళ అర్థం తెలియకపోతే పక్క వాళ్ళని చావగొట్టేసేదాన్ని. ఇది ఏంటి, ఈ పదం ఏంటి, ఎందుకు ఇట్లా అన్నారు, అట్లా అన్నమాట. అలాగ నాలో ఆ ఇంట్రెస్ట్ ఎలా అయిందనంటే,
కొంత దూరం వచ్చాక దెర్ వాజ్ నో సాటిస్ఫాక్షన్. ఇంకా ఇంకా కావాలి, ఏంటో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలి. ఇది ఎక్కడో నేను తప్పిదం చేస్తున్నా, నాకు నచ్చట్లా, కొన్ని నచ్చట్లేదు. ఎందుకనంటే సంగీతం పాడిన వాళ్ళకి ఆ లోతులో ఉన్నటువంటి సాహిత్యం తెలియదమ్మా, చాలామందికి తెలియదు. ఇప్పుడిప్పుడు కొంచెం తెలుస్తుంది. అప్పుడు మరగిన సీతా మంగళ సూత్రము ధరలో రామావతారం బితడు కొలిచిన వారల కొంగుపైడీతడు బలిమితారక బ్రహ్మమీతడు కొలిచిన వారల కొంగుపైడి ఇతడు. మరగిన సీత మంగళసూత్రం, ఇది పాఠం చెప్పారు క్లాస్లో. అంటే ఏంటి అన్నప్పుడు వారు అన్నారు, సీతాదేవి యొక్క మంగళసూత్రము లోపల ఉంది, అది పైకి కనిపించేలాగా వేసుకుంది అన్నట్టుగా ఏదో అర్థం చెప్పారు. నాకు చీదర పుట్టేసింది అనమాట, నచ్చలేదు. ఇదేం అర్థం? ఇన్ని మంచి పదాలు రాసిన వాడు ఇట్లా రాస్తాడు అర్థాన్ని? అబ్బే, నాకు అస్సలు గుండె ఒక్కలాగా అయిపోయి ఎంతమందిని అడిగినా చెప్పట్లా, ఏంటండి దీని అర్థం, ఎలా చెప్తున్నాడు అన్నమయ్య, ఏమంటున్నాడు? కొలిచిన వారల కొంగుపైడి ఇతడు. ఎవరెవరు ఆయన కొలుస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంగు బంగారమై ఒప్పారి అక్కడ రామచంద్రమూర్తి ఆయన దివ్యమైనటువంటి ఆశీస్సులు కురిపిస్తున్నాడు. కురిపిస్తున్నటువంటి ఈ రాముడికి సీతతో పెళ్లి జరుగుతోంది. ఈ పెళ్లిని, ఈ కళ్యాణాన్ని చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మైమరిచిపోతున్నారు. ఏమండి, చూస్తున్న వాళ్ళు అంత మైమరిచిపోతా ఉంటే మరి రాముడు ఎట్ట మరవకుండా ఉంటాడు? మరవాలి. ఎందుకంటే మనుష్యావతారంలో వచ్చినటువంటి దివ్యావతారం, ఆయనకు కూడా అమ్మ ఒడిలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రేమ ఉంటుంది. ఎక్కడో నాకు అది తప్పుగా అర్థమవుతుంది, ఇది ఇలాట కాదు, దీని అర్థం ఇట్లా కాదు అని ఎంత స్ట్రగుల్ అయ్యానో. ఆ తర్వాత ఎప్పుడైతే నా జీవితంలో ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు అనేటువంటి గురుదేవులు వచ్చారో, అప్పుడు నాకు ఆ భాగవతం చదువుకున్నాక మా నాన్నగారు వాటిని విశదంగా చెప్పటం ద్వారా మెల్లగా నాకు ఆ ఇంకొక కోణం ఇంత సాహిత్యం అర్థమైంది. ఇది ఇంత సాహిత్యం కాదు, అమ్మ యొక్క రెండు స్తన్యములు, సాహిత్యము సంగీతము అంటాము. ఈ సాహిత్యమే సంగీతానికి ఆధారం. ఈ సాహిత్యము మామూలు స్థాయిలో ఉండదు, అది సరస్వతి వాక్కు. పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులలో ఇది పరా నుంచి వచ్చిన వాక్కుగానే ఉండాలి. అది కూడా ఎప్పుడు నాకు వేదవంతం చదివిన అధ్యయనం చేసిన తర్వాత ఇదంతా. అప్పుడు నేను, మా నాన్న నాకు ఈ అర్థం చెప్పారు. ఏమన్నారంటే, కాదమ్మా, పొరపాటది, అది అర్థం కాదు. రాముడు ఎప్పుడైతే సీత మెడలో తాళి కడుతూ ఉన్నాడో, ఆ తాళి కట్టే సందర్భంలో ఒక సుముహూర్తం ఉంటుంది దానికి. ఆ కంటి ద్వారా చూచేటువంటి చూపులోంచి వచ్చేటువంటి ప్రేమధార, దాన్ని చూస్తూనే ఆయన ఈ తాళి కట్టడం మర్చిపోయాట. ఆయన ఆమె ప్రేమలో, ఆమె కంటిలో ఉన్నటువంటి ప్రేమలో మైమరిచిపోయి మరగిపోయాడు. మరగిపోవడం అనేటువంటి తెలుగు మాట ఇప్పుడు లేదు. అవును, మనం పూర్వం వాడేవాళ్ళం. ఎట్లా వాడేవాళ్ళం? ఆ అమ్మాయిని మరిగాడురా వాడు అట్టనేవాళ్ళు, తప్పుగా వాడేవారు. అడిక్ట్ అయిపోయారు అన్నట్టుగా. అట్లాంటి పదాన్ని, అంటే మనం తప్పుగా ఆలోచిస్తున్న పదాన్ని ఎంత పాజిటివ్గా వాడాడు అన్నమయ్య. ఇలా కొల్లలమ్మ. అయితే అప్పుడు తాళి కడుతున్న సందర్భంలో మైమరిచిపోయినటువంటి రాముడు, ఆ సూత్రం కడుతున్నటువంటి రాముడు ఆమె ప్రేమలో మరిచిపోయి మరిగిపోయాడు అని చెప్పడంలో అల్టిమేట్ కదమ్మా. అవును కదా. అంటే స్పిరిట్ కూడా మ్యాటర్ని ఎంతగా అడ్మైర్ చేస్తుందో. ఎందుకని? ఒక ఒడంబడిక ఉంది. ఏంటా ఒడంబడిక, ఒప్పందం అని అంటే, అమ్మ కిందికి దిగి వచ్చినప్పుడు అయ్యతో ఒక పొత్తు పెట్టుకుంది.
నువ్వు ఎక్కడా కూడా నాలో ఇన్వాల్వ్ కాకూడదు అని. నేను ఎస్ అంటేనే నువ్వు చెయ్యాలా. ఇప్పుడు ఆమె ప్రేమ ఎస్ అంది కాబట్టే కదా అది కుదిరింది. ఆమె ప్రేమను కూడా ఆయన అంగీకరించాలంటే ఆమె ఎస్ అనాలి. ఇది చాలా యోగం. ఇంత యోగాన్ని అంత చిన్న మాటలో ఇస్తాడా? అది కూడా దానికి విపరీత అర్థాలు తీసి చెప్తారా? అసలు ఆ మాటకున్న యోగార్థాన్ని ఎవరు చెప్పగలరు? మహాత్ములైనటువంటి వాళ్ళే చెప్పగలరు. చిన్న మాటే కానీ దాంట్లో లోతైన అర్థం ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఋషిత్వాన్ని చెందినవాళ్ళు, ఋషిత్వం పొందినవాళ్ళు. ఋషీణాం పునరాజ్యానం వాక్యం అర్థం అనుధావతే. వాక్యం అయిపోయిన తర్వాత అర్థం వస్తుంది తప్ప అర్థం వచ్చిన తర్వాత వాక్యం రాదు. అది పరావాక్కు. అంత మంచి మంచి వాక్కులు ఉంటాయన్నమాట. అంటే మన హృదయ డైమెన్షన్నే మార్చేస్తాయి. ఇక్కడ అసలు అహంకారానికి చోటు లేదు. మనస్సా కరిగిపోతుంది, అహంకారం లేదు. అవునా? ఈ హృదయానికి 4 డైమెన్షన్స్ ఉంటాయి: మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఇవి కరగాలి కదా మాటతో. వీటిని కరిగించాలంటే వాక్ ఒకటే సాధ్యం. దాన్ని కొంచెం సంగీతంతో చెప్పగలిగితే అపూర్వమైనటువంటి వైబ్రేషన్ క్రియేట్ అయ్యి మనలో మార్పు వస్తుంది. అది ఒక ఋషి తాలూకు మనకిచ్చేటువంటి ఒక ఆశీస్సు. ఆ ఋషిత్వం కావాలి. అందుకని అన్నమయ్య వేదర్షి అంటూ ఉంటాయి. ఇప్పుడు హీఈస్ నాట్ ఎ వాగ్గేయకార. మామూలుగా మాటల్లో అలా చెప్పుకుంటున్నాం. ఆయన రాసినటువంటి పదములు పాటలు కాదు, సంకీర్తన. పాటలను వ్యవహరించకూడదు. అన్నమయ్య పాట నేర్చుకున్నామండి, అన్నమయ్య పాటలు మేము కూడా పాడతామండి. ఏందయ్యా, ఏమయ్యా, మంచి మంచి వాక్యం ఆయనే చెప్పుకున్నాడు. ఆయన రచనకి సంకీర్తన అని పెట్టుకున్నాడు ఆయన రచన పేరు. నారాయణ తీర్థుల వారు ఆయన రాసినటువంటి రచనకి తరంగములు అని పెట్టుకున్నారు. త్యాగరాజస్వామి ఆయన రాసినటువంటి రచనకి కీర్తన అని పెట్టుకున్నారు. ఏమండి, అసలు వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళకు ఆనర్ చేయడమే మనకు కష్టం. అంటే ఇంతటి తెలియనటువంటి ఒక ప్రపంచంలో నడుస్తూ మాకు అంతా తెలుసు అనే దీన్ని చాలా కష్టం కదమ్మా మాకు. అలా వ్యవహరిస్తున్నప్పుడు మేము దాన్ని ఖండన చేసామనుకోండి, నచ్చదు, బాధపడతారు. కాదయ్యా, కరెక్ట్ చేసుకోండి అయ్యా అంటే కూడా కరెక్ట్ చేసుకోరు. ఎందుకని? ఇగో, విపరీతమైన అహంకారంతో ఏమీ సాధించలేం. ముందు తరాల వాళ్ళకి కరెక్ట్ అయిన విషయాన్ని పంపించలేం. ఇందులో మీరు అన్నమాచార్య తత్వం గురించి, ఆయన సంకీర్తనల గురించి, ఆయన ప్రపంచం గురించి, మనుషుల గురించి, దేవుడు, జీవుడు, వీటన్నిటి గురించి ఇంత చెప్పి దాన్ని విశదీకరిస్తూ అన్నమయ్య ఏంటి, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఇంతమందికి ఇన్ని చెప్తున్నప్పుడు ఒక డిస్క్రిమినేషన్ అనేది ఏమన్నా కనిపించిందా? మీరేమన్నా చూసారా? అలాంటిది మీరు ఫేస్ చేశారా? చూసినా నాకు పెద్ద ఏం అనిపించదమ్మా. టు బీ వెరీ ట్రూ విత్ ద ట్రూ నాలెడ్జ్, ఒకవేళ అట్లా అన్నా కూడా నాకు ఏం అనిపించదు. ఎందుకనంటే పాయస్ అంటే మనలో ఉన్న సత్వగుణం మన ప్రేమ యొక్క డిగ్రీకి ఒక సూచిక. సో డిగ్రీ ఆఫ్ ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు అట్లాంటి డిస్క్రిమినేషన్ ఉన్నా కూడా మనకేమనిపించదుగా, పెద్ద ఏమనిపించదు. తప్పే ఉంది. వాళ్ళ స్థాయిలో వాళ్ళు అట్లా కామెంట్ చేయటమో లేకపోతే అట్లా అనడమో తప్పు కాదు. కానీ నేను అట్లా తీసుకుంటే నా తప్పు అవుతుంది కదా. నేను అట్లా తీసుకోకూడదు. తెలియక అన్నారు, దట్స్ ఓకే, ఏం ఇబ్బంది ఏం లేదు. తెలియక ఏదో వాళ్ళని నేను ఏమైనా ప్రస్తావన చేయలేదన్న మాటని ఏదైనా అన్నారు, దట్స్ ఓకే. నాకు నచ్చాలి, నేను చెప్పాలంటే నాకు నచ్చాలి కదా. అలా అని చెప్పని నచ్చకపోవడం ఏం లేదు. అది నాలోంచి సహజంగా రావాలి, దాన్ని నమ్ముతా. ఆ ప్రేమ సహజంగా వచ్చి చెప్పగలగాలి. సో క్యారెక్టర్ లేని వాళ్ళు లేకపోతే ఆచరణ లేని వాళ్ళు ఏదైనా అంటే మనం ఎందుకు తీసుకోవాలమ్మా? తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక గురువుగా చూస్తున్నారు, ఒక అమ్మగా చూస్తున్నారు. ఆ తర్వాత మీకంటూ కొంతమంది శిష్యులు ఉన్నారు. ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన ఫీల్ అయితే ఉంటుంది కదా. ఇవన్నీ చెప్పడానికి ఆ ఫలానా వాళ్ళైతేనే బాగుంటుంది, వీళ్ళెవరు చెప్పడానికి అని ఒక ఫీల్ ఉంటుంది కదా. అర్థం కాల. అంటే మామూలుగా
కొండవీటి జ్యోతిర్మయి, తనెవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తనెవరు చెప్పడానికి, ఇలాంటివన్నీ ఫీల్ కూడా ఉంటుంది కదా. ఎవరికి ఉంటుందంటారు? మామూలుగా చూస్తున్న వాళ్ళు, లేకుంటే మిమ్మల్ని విమర్శించాలనుకున్న వాళ్ళకు. అయ్యో, వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛది, అననివ్వండి. వాళ్ళ స్వేచ్ఛమ్మ, తప్పేం కాదు, అననివ్వండి. ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు, నేనేం మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోమని అడగలేదుగా. ఇప్పుడు నన్ను అడుగుతుంటే నేను చెప్తాగా, న్యాచురల్ ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు నేను చెప్పాలా అన్నది కావలసిన వాళ్ళు వస్తారు, అంతే తప్ప అవసరం లేని వాళ్ళు రారుగా. సో నాకేం ఇబ్బంది ఉంది దాంట్లో? ఏం ఇబ్బంది లేదు. లెట్ పీపుల్ కమ్ హూ ఎవర్ వాంట్స్ టు లెర్న్. ఆ ట్రూ నాలెడ్జ్ని మాస్టర్ గారు ఎలా అయితే మనకి ఇచ్చారో దాన్ని ఆచరణ యోగ్యంగా ఎలా మనం పెట్టుకోవాలో, ఆ లోపల ఉన్న చాలా డౌట్స్ ఉంటాయి కొంతమందికి. ఎలా అంటేనమ్మా, మీరు అంటున్న ప్రశ్న ఇలా ఉంది కానీ అది మీరు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేదని నేను అనుకుంటున్నా. కొంతమంది ఆధ్యాత్మ సాధన చేసే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయమ్మా. వాళ్ళు చేస్తున్న తోవలో వాళ్ళకి మెటీరియల్కి సంబంధించిందో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలకు సంబంధించినవో కండిషనింగ్ ఇన్ ది మైండ్ వస్తుంది, చాలా వస్తుందమ్మా. సాధన చేసేటప్పుడు మామూలుగా ఉండదు. చెప్పానే, రంపం పెట్టి కోసేస్తాడు ఆయన, అంత పరీక్ష పెడుతూ ఉంటాడు ఎలా ఎప్పుడు ఏం చేయాలనేది. సో అలాంటి వాళ్ళు చాలామంది నన్ను అడగడం జరుగుద్ది. ఎందుకనంటే ఐ వెంట్ త్రూ దట్. నేను దాని వాళ్ళకి చాలా ఈజీగా చెప్పేయగలను. కాదు, ఇలా కాదు, ఈ ఆలోచన కాదు, మీరు చేయాల్సింది ఈ ఆలోచన. అప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, ఓ నేను ఇలా ఆలోచించలేదే అని. వేర్ దే కెన్ ఓపెన్, వాళ్ళకి ఆ ఓపెనింగ్ వస్తుంది, వాళ్ళ సాధన బెటర్ అవుతుంది. ఇప్పుడు ఎవరు అడుగుతారు? అలా కావలసిన వాళ్ళు అడుగుతారు. ఇంకా మించి నా గురించి తెలిసిన వాళ్ళు అడుగుతారు, లేకపోతే అందరూ అడగరు. నేను సంకీర్తన పాడుతున్నానని తెలుసు కాబట్టి సంకీర్తన వరకు చూస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు. ఎక్కడ మీరు ఇబ్బంది అంటున్నారు అని అంటే, ఈవిడేంటి మాకు చెప్పొచ్చేది అన్నప్పుడే ఇబ్బంది వస్తుంది. అలా ఎవరు వస్తున్నారు? కావలసిన వాళ్ళు వస్తున్నారు తప్ప నేను ఎవరికి ఏమీ చెప్పట్లా. నాకు తెలిసిన విషయాన్ని కొంతమేరకు చెప్తున్నా. అందరూ చెప్తున్నారు, అందరూ చెప్తున్నట్లుగా నేను కూడా చెప్తున్నాను అని అనుకోండి, అంతే. మీకు ఇష్టమైతే తీసుకుంటారు, కష్టమైతే మానేస్తారు. సో దట్ మేక్స్ మీ నో బాదరేషన్ ఏం లేదు దానివల్ల. కావలసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి చాలా గొప్పగా వాళ్ళ సాధనని చేసుకోగలుగుతున్నారు. నంబర్ మేబీ లిటిల్, కానీ వాళ్లకు అంతకు మునుపు కంటే ఇప్పటికి అంటే కరోనా 3 years నుంచి వాళ్ళకి స్టార్ట్ చేసిందే అప్పుడు నేను అన్నమయ్య యోగిక్ లైఫ్. అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళు అడిగితే మా పనులలో, మా మాటలో, మా చేతలో, మేము ఉండే పద్ధతిలో, మాకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు మేము ఆలోచించే దీంట్లో చాలా తేడాలు వచ్చినాయి అమ్మ. చాలా విషయాల్లో మమ్మల్ని మేము చాలా కంప్లీట్గా ఉంచుకోగలగడానికి థాట్ ప్రాసెస్ మారింది అని చెప్పటం చాలా సంతోషం కలిగిస్తుంది. చాలదు. ఇప్పుడు మీరు ఆలయాల రక్షణ, ధర్మ పరిరక్షణ అనుకుంటూనే పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడో కొండా కోనల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నారు, వాళ్ళని పలకరిస్తున్నారు, వాళ్ళతో కలిసి పని చేస్తున్నారు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ప్యూరిటీ ఈజ్ ఇగ్నరెన్స్ అంటారు కదా. వాళ్ళకి ఏ శాస్త్రమూ తెలియదు. ఎంత చక్కగా వాళ్లకు ఆ రామతత్వము, ఆ సీత ప్రవర్తన, ఆ సత్శీలము, ఆ కామ్ మైండ్, అవన్నీ ప్రకృతితో మమేకమైన వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయమ్మా. నేను ఇలా పని చేస్తూ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు అడిగారు, అమ్మా మీరు అక్కడ చేయటం వల్ల ఏమిటి లాభం అని. వాళ్ళకేమొస్తుంది అట్లా చేస్తే, వాళ్ళకేమి బెనిఫిట్ ఉంటుందని. అసలు వాళ్ళకి ఏ బెనిఫిట్ ఉండదని చెప్పా. ఏదైనా బెనిఫిట్ ఉంటే అది నాకే. ఎట్లా అనుకుంటున్నారేమో, వాళ్ళ స్వచ్ఛత ఎలాగున్నదో నేను అట్లా ఉండలేకపోతున్నా. ఐఆమ్ లెర్నింగ్. వాళ్ళకి నేనేం చెప్పడానికి వెళ్ళటల్లా. వాళ్ళ సంస్కారం ఏంటి? అమ్మ సంకీర్తన పాడుతుంది, మనందరి కోసం రామనామం చెప్పుద్ది, మనం కూడా చెప్దాం, అంతే వాళ్ళ ఆకాంక్ష. నేను అక్కడికి వెళ్ళి నీతులు శుద్ధులు చెప్పడానికి అన్నది వాళ్ళకి తెలియదు నిజానికి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత
వాళ్ళకి ఆ నామంలో ఉన్న వైభవాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళకి సంతోషం, అంతే. సో ఇక్కడ నేను చెప్పడం అనేది నేను నేర్చుకోవడం, వాళ్ళతో కలిసి వాళ్ళతో నేను నేర్చుకోవడం. ఎందుకనంటే ఇది వేదమంత్రం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్య. వేదమంత్రం అంటే టీచింగ్ ఈజ్ ది బెటర్ వే ఆఫ్ లెర్నింగ్ అంటుంది. అంటే ఐఎమ్ నాట్ టీచింగ్, బట్ ఏదైతే నేర్చుకున్నా నేను చెప్పాలిగా, అదే కదా జ్ఞానం అంటే. ఆ రామనామంలో సంకీర్తనలో ఉన్న వైభవాన్ని చెప్పి తీరాలి. మై డ్యూటీ ఈజ్ దట్, మై ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఈజ్ దట్. నేను అదే చేస్తాను. సో అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోవడమే తప్ప వాళ్ళ ప్రేమ, వాళ్ళ స్వచ్ఛమైన మాట. మొన్న నడుస్తూ వస్తుంటే ఒక తల్లి అంది, ధర్మము అని మాట్లాడుతూ ఉంటే, ధర్మాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ధర్మం అంటే ఏమిటో చెప్తా ఉంటే అంటుంది, అమ్మా ధర్మం అంటే దారి కదా. ఎంత సింపుల్గా చెప్పింది కదా. అయ్యేమ్మా నేను అంత చెప్తా ఉన్నా ధర్మాన్ని గురించి, అవి ఒక్క లైన్లో చెప్పింది. ఇది నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కదా. సింపుల్ లివింగ్ మాట అంతా వేదమే, వేదమని వాళ్ళకి తెలియదు. అది నేర్చుకోవాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళు మన దగ్గర తెచ్చుకోవాలా. అవును కదా. దిస్ ఈజ్ సో ప్రాక్టికల్. ఎక్కడైతే ఇగ్నరెన్స్ ఉందో అక్కడ బ్లిస్ ఉందమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళందరూ తెప్పించుకుంటే రాదు అది. అందుకని ఆ కొండ కోణంలో తిరగటం నాకు ఇష్టం, ఆ మట్టిని పట్టుకోవడం ఇష్టం, ఆడ మొక్కలు నాటడం ఇష్టం. వాళ్ళ కోసం ఏదైనా చేస్తా తల్లి, ఏదైనా వాళ్ళలో మమేకం అవుతా. వాళ్ళు పాదాలు గడిగేస్తూ ఉంటారు, వాళ్ళ మర్యాదది. ఇక అసలు ఆ మర్యాదకి అసలు అంతు ఉండదు అన్నమాట. వద్దు తల్లి అన్నా సరే ఊరుకోరు. అంటే భాగవతులు వచ్చారు అంతే, వాళ్ళకి సంకీర్తన వాడతారు, భాగవతులు వచ్చారు, వాళ్ళ పాద సేవనమే మనకి ముఖ్యం. ఇది ఎంతమందికి తెలుసమ్మా మన టౌన్లలో, సిటీలలో ఏ భక్తిని నేర్పుతున్నాం మనం. ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు లోపలికి రమ్మంటారే కానీ పాదాలు గడగరు. వాళ్ళు పాదాలు కడిగి వాళ్ళ ఇళ్లల్లోకి కానీ వాళ్ళ ఊళ్ళల్లోకి కానీ గ్రామాల్లోకి కానీ ఇన్వైట్ చేస్తారు. ఇది ఎప్పుడు నేర్చుకుంటే వస్తుంది మనకి, ఏం చదువుకుంటే వస్తుంది, ఏ టెక్స్ట్ పుస్తకం చెప్తుంది. ధర్మం అంటే దారి, ఒక సింపుల్గా చెప్పగలిగింది. అన్నమయ్య కూడా చెప్పింది అదే కదా. తప్పకుండా ఏం గుర్తొచ్చింది అప్పుడు మీకు ఇమ్మీడియట్గా? అమ్మో నాకు అసలు ఎందుకు ఈ వేదమంత్రం, ఏంట్రా బాబు ఈ వేదమంత్రం, ఏం నేర్చుకున్నాను రా బాబు. సహస్ర శీర్ష పురుష అక్కడి నుంచి మొదలెట్టాం మనం. అసలు ఏమీ లేకుండా తెలిసింది వాళ్ళకి. అవును కదా. ఏమీ లేదు. ధర్మం అంటే ఏంటి అని అంటే ధర్ అనే శబ్దంలోంచి పుట్టిందమ్మా ధర్మము. ధరించునది అని అర్థము. అది మనలో ఉంటుందన్నమాట. అది ఎవరు చెప్పేది కాదు, అది మనలోనే ఉంది. ఫస్ట్ అది సెల్ఫిష్గా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత సెల్ఫిష్నెస్ లేకుండా ఉండేటట్టుగా ఉంటుంది. టు సస్టైన్, టు సపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ది ధర్మ. ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది దానివల్ల. అందువల్ల దాన్ని సపోర్ట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, సస్టైన్ చేయాలి. ఇది ధర్మం అంటే. అమ్మ అది చదువుకుంటే కానీ నాకు తెలవాల. ఏం చదువుకుండా ఎట్లా తెలిసిందమ్మా అది అంటే పరంపరగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి పరంపర ఏమిటి, భాగవతుల్ని ఎట్లా సత్కరించాలి, ఎట్లా మర్యాద చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కీర్తన చేయాలి. వాళ్ళు కీర్తన చేస్తుంటే మీరు మర్చిపోతారు, అంత మైమర్చిపోయి చేస్తారు. అది ఆ పాడేటప్పుడు కూడా తన్మయత్వంతో పాడుతూ ఉంటారు. ఏ సంగీతం లేదు అక్కడ, పెద్ద సంగీతం కూడా ఉండదు అది, కానీ హృదయమారా పాడతారు. ఒక్కసారి మొదలు పెట్టారంటే అది హృదయమారా పాడతారనమాట. మనం అందులో లీనమైపోయి అట్లా ఉండిపోవాల్సిందే. ఎంత సంగీతం పాడితే వస్తుందమ్మా అది? రాదమ్మా. అందుకేనే అక్కడే వాళ్ళతోనే కలిసి అక్కడే ఉండిపోవాలని ఉంటుందమ్మా. కాకపోతే ఏంటంటే బాధ్యతలు ఉన్నాయని వస్తూ ఉంటా మళ్ళీ హైదరాబాద్. సో ఏం బాధ్యతలు ఉన్నాయి, ఎప్పుడు నెరవేర్చుకుంటారు కంప్లీట్గా? లేదమ్మా, ఇది లైఫ్ లాంగ్ చేయాల్సిందే. ఎంతవరకు చేస్తాం అనేది నాకు కూడా తెలియదు, కానీ ఇక ఇది చేస్తూ ఉండడమే. ఇప్పుడు అన్నం తినేసిన తర్వాత ఏమొస్తుందమ్మా ఆనందం? తింటూ ఉన్నప్పుడే ఆనందం వస్తుంది. అట్లాగే సేవ చేస్తూ ఉన్నప్పుడే ఆనందం వస్తుంది తప్ప సేవలు చేసేసాము ఇది ఇంకా తృప్తి చెందాము అనేది ఏం ఉండదమ్మా. అది మనకు ఓపిక ఉన్నంత కాలం చేయటమే. ఓపిక లేదా మూల కూర్చో, ప్రాక్టీస్ చేసుకో. లేదు మంచిగా వ్యవసాయం చేసుకో, లేదు మంచి మొక్కలు నాటించు 10 చోట్లకి వెళ్ళి. అట్లా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి తల్లి.
ఈ భూమి మీద వచ్చామనంటే ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉండాలి, అదే రూల్. అవును. సో మీ పర్సనల్ లైఫ్, మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటాం. అమ్మ అని అందరూ పిలుస్తారు, ఎవరైనా పిలవచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. హస్బెండ్ కూడా పిలవడం ఏంటి? అవును, ఎందుకలా? వారికి మొదటి నుంచి అంతే అంతే గౌరవం. ఎందుకనంటే అదేదో ప్రత్యేకంగా పిలవాలని కాదు, వారు మామూలుగానే ఎవరినైనా సరే తల్లి అమ్మ అనే పిలుస్తారు. ఇక నన్ను కూడా ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదండి. నేను పెళ్ళైన ఇంతకాలంగా ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. అమ్మ 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 అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైనా కోపం కూడా రాదు ఆయనకి, వెరీ రేర్. కోపం కూడా పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు ఆయనలో. ఇన్నేళ్లలో అసలు ఏ కోపం పెద్దగా లేదు. కోపంగా ఉన్నారనంటే మౌనంగా ఉంటే అది కోపం అని అర్థం. అట్లా అది చాలా కొద్ది మందికి ఉంటుంది. హీ హాస్ లాట్ ఆఫ్ పేషెన్స్. నాకంటే ఆధ్యాత్మపరంగా ఆయనే బెటర్, ఆయనే బెస్ట్లో ఉన్నారు. ఒక అడుగు ఎక్కువ ఆయనే ఉన్నారు. యూ సీ ఎనీథింగ్, ఫిజికల్ ప్లేన్లో చూడండి, మెంటల్ ప్లేన్లో చూడండి, ఆస్ట్రల్ ప్లేన్లో చూడండి ఆయన్ని. హీఈస్ వెరీ బ్యాలెన్స్డ్. నాకైనా ఎమోషన్ వస్తుంది ఎప్పుడైనా, కానీ ఆయన అంతా అలా ఉండరు. హీఈస్ అ వెరీ బ్యాలెన్స్డ్ మ్యాన్. హీఈస్ వెరీ కామ్. ఎక్కువగా మాట్లాడరు, అవసరమైతేనే మాట్లాడతారు, ఏదైనా అవసరమైందే నాకు చెప్తారు. విపరీతంగా దేనికి రియాక్ట్ అయిపోరు. ఎంత రియాక్ట్ అవ్వాలో అంతే రియాక్ట్ అవుతారు. సో నేను అడుగుతా ఎలా వచ్చింది మీకు అని. ఆయనకి రాముడు అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఆయన నిద్రలో డీప్లోకి వెళ్ళిపోతే ఏమన్నా ఆగుద్దేమో రామనామం తప్ప, అదర్వైజ్ ఈ కంటిన్యూస్లీ డస్ ది రామనామం. హీఈస్ దట్ ఎండ్ ఆఫ్ మ్యాన్. అందువల్ల ఆయన ప్రత్యేకంగా, ఎందుకంటే ఇప్పుడు మేము వానప్రస్థాశ్రమం చేస్తున్నాం. ఇది నా దాదాపు 6 years నుంచి నడుస్తుంది. అంటే భార్యాభర్తల సంబంధం లేదు ఇక. సో తప్పకుండా అమ్మనే అవుతా, అతను నాకు తండ్రి అవుతాడు. అలా ఏమంత పిలుస్తారు మీరు? నేను కన్నా అని పిలుస్తాను. ఎప్పుడు అదే, మొదటి నుంచి పెళ్ళైన కాడి నుంచి అదే పిలుపు. ఆయన ఈ మధ్యన కొంచెం, అంతకు మునుపుగా అమ్మనే అనేవాళ్ళు, ఇప్పుడు ఇంకా కొంచెం చాలా, అంటే బికాస్ హీస్ సాధన హ్యావ్ టు గో బెటర్ కదా, అందుకని హీస్ వెరీ మచ్ ఇంటూ దట్. అలా చేస్తూ ఉంటారు. పిల్లలు ఏమని పిలుస్తారు మరి? పిల్లలు అమ్మ అనే పిలుస్తారు. ఇంకా ఇంట్లో అందరూ అమ్మనే పిలుస్తారు, బంధువుల్లో కూడా అంతే. మా నాన్నగారు మాత్రం జ్యోతిబాబు అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన కొడుకు పుట్టలేదంట. ఆయనకి కొడుకులు పుట్టలేదు, 2 కూతుళ్ళం. అందుకని పాపం బాబు పుట్టలేదని నన్ను బాబు చేరుస్తాడు ఆయన, అందుకని జ్యోతిబాబు జ్యోతిబాబు అంటాడు. సో ఇంకా అందరూ కూడా అమ్మని పిలుస్తారు. దాదాపుగా ఎవరైనా పిలవనివ్వండి, అందరూ అమ్మని పిలుచుకుంటారు. సో మీరు, మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక్క అన్నమయ్య సంకీర్తనతో ఏదైనా ఒక కీర్తన ఇప్పటిదాకా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది కావచ్చు, లేకుంటే ఇంతమంది జనాలతో కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళ నుంచి మీరు ఇన్స్పైర్ అయింది ఏదన్నా ఉంది అంటే, అవును అన్నమయ్య ఎప్పుడో చెప్పాడు అనేది ఉంటుంది కదా. అంతే కదమ్మా, మనం ఏది మనసా వాచా కర్మణ చేస్తామో ప్రజలు మెచ్చుకుంటారు, భగవంతుడు మెచ్చుతాడు. అలా అంట వాక్కు చేత మనస్సు విడివిడిగా నడిచినప్పుడు ఆ లైఫ్కి ఒక సార్థక్యమే కాదు, తృప్తి కూడా ఉండదు. ఆ చివరి కాలంలో ఏం బతికానో బతుకు అన్నట్టుగా అయిపోతుంది. అందుకని నాకు అది ఇష్టం లేదు. ఎప్పుడు కూడా అన్నమయ్య చెప్పిన సూక్తిని యథాతథంగా ఫాలో అవ్వటానికి ట్రై చేస్తాను. అది ఇంత అంతా ఎంత అని నేను చెప్పలేను, కానీ అది ఏ సాధన అయితే గురుదేవులు చేయడానికి నాలో ప్రేరణ ఇస్తూ ఆ యోగాన్ని నడుపుతున్నారో దాన్ని ఇంకా ఎంత శుద్ధంగా ఉంచాలో, ఆ వాక్కు ద్వారా నాకు వచ్చిన ఇన్స్పిరేషనే కాదు, నా మనస్సే అలా పనిచేయటమే కాదు, నేను చేసే చేత కూడా అలాగే ఉండడానికి అన్నమయ్య ఆనాడే చెప్పాడు. చాలా ఇంటర్వ్యూలో అదే చెప్తూ ఉంటాను. మొదల శ్రీ వెంకటపతికి చేయెత్తి మొక్కిన మాత్రము లోపలని పదిలపు షోడశ దాన
యాగములు పంచమహాయజ్ఞంబులును వదలక సాంగంబులుగా చేసిన వాడే కాడ పలుమారు మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి తనకేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును దేవుడు మెచ్చును లోకము మెచ్చును. నిజంగానే మీరు త్రికరణ శుద్ధిగా చేస్తున్నటువంటి ఈ పనులన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడి బలం సపోర్ట్ అనేది మీకు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. చాలా సంతోషం తల్లి. ఐ డ్రీమ్స్ చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది, మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ. చాలా అంటే మిమ్మల్ని బట్టే నా ఆన్సర్ కూడా వస్తుంది కాబట్టి ఎస్, ఒక ప్యూర్ సోల్ మళ్ళీ నాతో మాట్లాడిన భావమే నాకు కూడా కలగటం చాలా సంతోషం. ఇది ఇంకా ముందుకి మంచి మంచి కార్యక్రమాలతో నడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య. జై శ్రీ వెంకటేశ.